హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. కథ పేరు ముచ్చుమొహం. పసుపులేటి తాతారావు గారు రాసిన కథ. 10,000 రూపాయల బహుమతి పొందిన కథ ఇది. స్వాతి వీక్లీ మ్యాగజైన్లో నవంబర్ నెల 2018లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. వద్దు కనకం, ప్లీజ్ నన్ను వదిలేయి అన్నాడు వీర్రాఘవులు. అదిగో ఆ పేరుతో పిలవద్దన్నానా? నన్ను కనకవనద్దు, కనక అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను అన్నది గదమాయిస్తూ. ప్రతి విషయంలోనూ మోడర్న్గా ఉండాలనేది ఆమె అభిలాష, భర్త కూడా అలాగే ఉండాలనేది ఆమె ఆకాంక్ష. సరే కనుక, అలాగే పిలుస్తాను, కానీ నన్ను వదిలే. ఈ పిలక కత్తిరించే పని మాత్రం ఇప్పుడొద్దు. నన్ను సతాయించి వేధించొద్దు ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు 2 చేతులు జోడిస్తూ. వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు జరిగే తంతే అది. వీర్రాఘవులకి సనాతన ఆచార వ్యవహారాలతో పాటు సాంప్రదాయ వేషధారణ మీదే మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే అతని తల వెనక పిలక వేలాడుతూ ఉంటుంది. పెళ్లి చూపులలో ముఖ్యంగా ముఖం మాత్రమే చూడగలిగి అబ్బాయి వెనక భాగ్యం చూడలేకపోవడం అనాదిగా స్త్రీకి జరుగుతున్న అన్యాయంలో ఒకటని కనకరత్నం, క్షమించాలి, కనక ప్రగాఢ విశ్వాసం. దానికి తోడు నుదుటన 3 వేళ్ల మందాన విభూది రేఖలు, రూపాయి కాసంత కుంకుమ బొట్టు, పంచకట్టు, పొడువు కద్దరు చొక్కా అన్నీ కలిసి కనకాకి జీవితం మీద విరక్తి పెంచేశాయి. పెళ్లి చూపులకు వీర్రాఘవులు పెద్దల బలవంతం మీద ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి మోసంతో తన గొంతు కోసేశాడని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఇంకెంతకాలం ఇవ్వాలి టైం? ఇవాళ ఎలాగైనా సరే దానంతు కూడా చూడాల్సిందే అంటూ పట్టుబట్టిందామ. కనక ప్లీజ్, నా మనసుకి సర్దు చెప్పుకొని ఒకానొక రోజు ఓ మంచి ముహూర్తంలో మనస్ఫూర్తిగా నా అంతటా నేనే నా వేషం పూర్తిగా మార్చేసుకుంటాను. అంతవరకు నాకు కాస్త టైం ఇవ్వవే. మాటి మాటికి సతాయించి నన్ను వేధించకే ప్లీజ్ అన్నాడు. లేటెస్ట్ సినిమా సాంగ్ రింగ్టోన్తో మొబైల్ ఫోన్ మోగింది. కనక ఫోన్ అందుకుని చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. కాకినాడలో ఉంటున్న ఆమె బామ్మ సుభద్రాదేవి నుంచి వచ్చిన ఫోన్ కాల్. హలో బామ్మ, ఎలా ఉన్నావు? ఏమిటి సడన్గా నేను గుర్తొచ్చాను అన్నది. ఏం లేదు కనక, నీ మొగుడు ముచ్చుమొహంగాడు నిన్ను చీటికి మాటికి ఒకటే సతాయించి వేధిస్తున్నట్టు కలొచ్చింది. భయమేసి ఎలా ఉన్నావో ఏమిటో అని ఫోన్ చేస్తున్నాను అంది అవతల నుంచి సుభద్రాదేవి. బామ్మకి తన మీద ఉన్న ప్రేమకి ఎంతో ఉబ్బితబ్బిపోయిపోయింది కనక. దీర్ఘంగా నిట్టూర్చి, ఏం చేస్తానులే బామ్మ, పుట్టాక అన్నీ సహనంతో భరించడం తప్ప మనకి మరో దారి ఉంటుంది గనకనా. సరేలే, నువ్వెలా ఉన్నావు అని అడిగింది. నాకేం, దిట్టంగా ఉన్నా. అది సరే, ఒకసారి నిన్ను చూడాలనుంది. రేపు గౌతమి ఎక్స్ప్రెస్కి వస్తున్నా. ఆ ముచ్చుమహంగాడిని స్టేషన్కి పంపిస్తావా? వావ్ బామ్మ, నువ్వు వస్తున్నావా? తప్పకుండా పంపిస్తాను. తొందరగా రావే బామ్మ, నిన్ను చూసి చాన్నాళ్ళైంది అంది సంబరంగా. ఏమండి, రేపు గౌతమికి కాకినాడ నుంచి మా బామ్మ వస్తుందట. మీరు స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి అన్నది కనక తెగ సంబరపడిపోతూ. తాత్కాలికంగా తన వేషధారణ సమస్య పక్కకి పోయినందుకు బ్రతుకు జీవుడా దేవుడా అనుకుని, మీ బామ్మని నేను ఎప్పుడు చూడలేదుగా అన్నాడు. నా మొబైల్లో ఉంది మా బామ్మ ఫోటో అంటూనే తన బామ్మ ఫోటోని అప్పటికే మొబైల్లోకి వాట్సాప్ చేసేసింది. మొబైల్లో ఆమె ఫోటోను చూసి పులిని చూసిన వాడిలా ఒక్కసారిగా జడుచుకుని అడుగు వెనక్కి వేశాడు. ఫోటోగ్రాఫర్ని నమిలేసేలా చూస్తోంది. ఎందుకంత కోపంగా పెట్టింది మొహం అడిగాడు. చాలే ఊరుకోండి, మీకు వేళాకోళంగా ఉంటుంది, కానీ మా బామ్మని చూస్తే ఎవరికైనా హడలే. భోగి నంబరు, సీట్ నంబరు కనుక్కొని మీకు పంపిస్తాను, జాగ్రత్తగా తీసుకురండి. మా బామ్మకు అసలే హైదరాబాద్ కొత్త, కంగారు పడుతుంది అన్నది జాగ్రత్తలు చెప్తూ. అలాగే కనుక, తప్పకుండా అన్నాడు. బైక్ పార్క్ చేసి స్టేషన్లోకి వెళ్ళాడు వీర్రాఘవులు. అప్పుడే అనౌన్స్మెంట్ వినిపిస్తోంది, గౌతమి ఎక్స్ప్రెస్ 1.5 గంటన్నర ఆలస్యంగా వస్తుంది అని. నీరసంగా నిట్టూర్చి ఖాళీగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ఏదో టైంపాస్ కోసం మొబైల్ ఫోన్లో మెసేజ్లు చూడసాగాడు. 4 అమ్మాయిలు అటు ఇటు పోతుంటే వాళ్లలో ఒక అమ్మాయి, ఏ సీ దట్ టాప్, హౌ ఫనీ ఇట్ ఈజ్ అంటూ ఫక్కున నవ్వింది. మిగిలిన అమ్మాయిలు కూడా ఆమెకి వంత పాడారు. వీర్రాఘవులకి ఒక అలవాటుంది. ఏదైనా కొత్త ఆంగ్ల పదం వినిపిస్తే దాని అర్థం తెలుసుకోవాలనుకుంటాడు. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో గూగుల్ ట్రాన్స్లేటర్ల పైగా బోల్డ్ అంత టైము.
ఇక అడ్డే ఉంది. అందుకే ఆ అమ్మాయి నోట్లోంచి వచ్చిన టాప్ అన్న అర్థానికి అన్న పదానికి అర్థం ఏమై ఉంటుందో చూడాలనిపించింది. సెర్చ్ చేశాడు. సెర్చ్ రిజల్ట్స్ చూడగానే అతనికి మొహం ముడుచుకుపోయింది. ఆ అమ్మాయిలంతగా ఎందుకు నవ్వారో అర్థమై మొహం కందగడ్డలా మారింది. ఆ పదానికి గూగుల్ ట్రాన్స్లేట్ ఇచ్చిన అర్థం పిలక. ఎన్నో ఏళ్లుగా తన భార్య పెడుతున్న పోరు, ఇప్పుడు తాజాగా ఈ అవమానం కలిసి అతను కఠోరమైన నిర్ణయానికి వచ్చేసేలా చేశాయి. వెంటనే లేచి స్టేషన్ బయటకు వెళ్ళి ఓ షాప్లో దూరాడు. ఆ షాప్ పేరు మహారాజా హెయిర్ డ్రెస్సర్స్. పావుగంట తర్వాత బయటికి వచ్చి రోడ్డు పక్క అమ్మే ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్కి వెళ్ళాడు. జీన్సు టీషర్ట్ కొన్నాడు. కూలింగ్ గ్లాసెస్, బెల్ట్, షూస్ కూడా కొనుక్కున్నాడు. వాటితో సరాసరి రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ రూమ్లో బాత్రూంలోకి వెళ్ళి తన పంచకట్టు, ఖద్దరు చొక్కాలు విప్పి పడేసి జీన్స్ ప్యాంటు టీషర్టు తొడుక్కున్నాడు. పాద చెప్పులు పడేసి షూ తొడుక్కున్నాడు. పిలక కత్తిరించిన జుట్టును నీట్గా స్టైల్గా దువ్వుకున్నాడు. అద్దం ముందు తన రూపాన్ని చూసి తానే అబ్బురపడిపోయాడు. తనలో ఇంత గ్లామర్ దాగుందా అనుకుని ఆశ్చర్యపోయాడు. కనుక ఇక కాస్కో, లైఫ్లో మొదటిసారి నేను నీకు ఇస్తున్న అతిపెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది అనుకున్నాడు రకరకాల పోజుల్లో అద్దంలో చూసుకుంటూ. ఒక శక్తి స్వరూపిణి తనతో మోసుకొస్తున్న సత్యాన్ని సంకేతంగా గౌతమి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి అతివేగంగా గంభీరంగా వచ్చాగింది. వీర్రాఘవ్ లేచి నుంచుని బోగి 2 ద్వారాలను నిశ్చింతగా పరిశీలించసాగాడు. మొబైల్ ఫోన్లో కనక బామ ఫోటోని అప్పటికే స్క్రీన్ మీదకి తెచ్చుకుని దిగేవాళ్లలో వృద్ధ వనితలు ఆ ఫోటోలను పోల్చుకొని చూస్తున్నాడు. అందరూ దిగడం అయిపోయింది కానీ కనక బామ్మ దిగిన జాడ కనిపించలేదు. లోపల నిద్రపోతుందేమో చూద్దామని బోగి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కిటికీల్లోంచి తొంగి చూస్తూ ప్లాట్ఫామ్ మీదే హడావిడిగా నడవసాగాడు. ఈ ప్రక్రియలో ఎవరో సాల్తి తనని ఢీకొట్టిందని అనిపించి ఆగి చూశాడు. ఓయ్ యూజ్లెస్ ఫెలో, ఏమిటి నాకు డాష్ ఇచ్చావు? కళ్ళు కనపడడం లేదా? నీకు సిస్టర్స్, కజిన్స్ లేరా? గయ్యమంటూ ప్లాట్ఫామ్ దద్దరిల్లిపోయేలా అరిచింది ఆ సాల్తి. ఆ అరుపుకి బిత్తరపోయి చూశాడు. 60 పైబడిన వయసు ఉంటుంది. చుడీదార్ వేసుకుని నల్లగా డై చేసుకున్న బాబ్డ్ హెయిర్తో, హై హీల్స్ చెప్పులతో, పేదాలకి లిప్స్టిక్తో, చేతిలో స్మార్ట్ ఫోన్తో చాలా స్టైలిష్గా ఉంది. ఆ వేషధారణని బట్టి ఏ నార్త్ ఇండియనో అనుకునేలా ఉంది. ఆమె మాటలు దాన్ని బట్టి ఖచ్చితంగా తెలుగు ఆమె ఉంటుందని గ్రహించాడు. సారీ మేడం, చూసుకోలేదు అని సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు. సరే సరే అంటూ వయ్యారంగా నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది ఆ సాల్తి. ఎంతకీ బామ్మ కనిపించపోయేసరికి కనకాకి ఫోన్ చేశాడు. కనక, మీ బామ్మ వచ్చినట్లేదు. అయ్యో వచ్చిందండి, ట్రైన్ దిగి మీకోసం ప్లాట్ఫామ్ అంతా వెతుకుతోందట, ఇప్పుడే ఫోన్ చేసింది అన్నది కనక. ఓ అలాగా, అయితే ఆమె ఫోన్ నంబర్ నాకు పంపించు, నేను మాట్లాడతాను అన్నాడు. అయ్యో కర్మ, అలా ఇవ్వగలిగితే ముందే మీకు ఇచ్చేదాన్నిగా. పరాయి మగాడికి తన ఫోన్ నంబర్ ఇవ్వడం మా బామ్మ ఒప్పుకోదు అన్నది కనక. వీర్రాఘవులు ఏం విన్నాడో అర్థం కానట్టు, ఏమిటి పరాయి మగాళ్ళకా అని అడిగాడు. అవును, పరాయి మగవాళ్ళకే. మన పెళ్ళికి ముందు ఓసారి ఇలాగే మా బామ్మ తన ఫోన్ నంబరు పుస్తకాల షాప్ వాడికి ఇచ్చిందట, భాగవతం పుస్తకం స్టాక్ రాగానే చెప్పమని. ఆ రోజు మా తాత ఆమె కలలో కనబడి చడామడా తిట్టిపోశాడంట. ఈసారి పరాయి మగవాళ్ళకి ఫోన్ నంబర్ ఇచ్చామంటే తాట ఉలుస్తానని కళ్ళెర్రజేసి చెప్పాడట. అప్పటి నుండి ఎవరికి తన ఫోన్ నంబర్ ఇవ్వనివ్వదు అని చెప్పింది. వీర్రాఘవులకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అయినా ఇప్పుడు మీ తాత బతికిలేడుగా అన్నాడు. కల్లోకొస్తాడుగా అంది కనక. సరే, నేను భోగి ఎదురుగా చాష్టా మీద కూర్చున్నానని చెప్పు, ఆమెను కూడా భోగి దగ్గరికి రమ్మని చెప్పు అన్నాడు. ఆమె సరే అని ఫోన్ పెట్టేసింది. కాసేపటికి వీర్రాఘవులు ఫోన్ మోగింది. చెప్పు కనక అన్నాడు. మా బామ్మ భోగి ఎదురుగా ఉన్న చాఫ్ట్ మీదే ఉన్నదటండి అంది. వీర్రాఘవులు అక్కడ ఉన్న చాఫ్ట్లన్నిటి మీద చూశాడు. కానక బామ్మ ఎక్కడ కనిపించడం లేదు. ఇందాక తనకి డాష్ ఇచ్చిన యూజ్లెస్ ఫెలో అని తిట్టిన సాల్తి తన పక్కన కూర్చోవడం కనిపించింది. ఏమిట్రోయ్, ఇందాక డాష్ ఇచ్చిందే కాక ఇప్పుడు నా పక్కన కూర్చున్నా ఏమిటి కథ అని అడిగింది ఆమె కోపంగా చూస్తూ. బామ్మ, నేను ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను, నువ్వే అంటూ చెప్పబోయాడు. అరే చూప్, బామ్మ ఏమిట్రా బామ్మ, మేడం అనలేవు అని కసరింది. సారీ మేడం,
మీరే నా పక్కన కూర్చోడానికి వచ్చారు అన్నాడు భయం భయంగా. అతని ఫోన్ మోగింది. ఏవండి, తనని గుర్తుపట్టడం కోసం మా బామ్మ హ్యాండ్ బ్యాగ్ ఉన్న చేతిని పైకెట్టి పట్టుకుంటుందట, కాస్త జాగ్రత్తగా చూడండి అన్నది. అదే సమయానికి తన పక్కన కూర్చున్న ఫ్యాషనబుల్ బామ్మ తన హ్యాండ్ బ్యాగ్ని పైకెత్తి పట్టుకుంది. అయితే పక్కనే ఉండడం వల్ల అది వీర్రాఘవులకి కనిపించలేదు. అతను మొబైల్లో ఉన్న కనక బామ్మ రూపం కోసం అటు ఇటు చూస్తున్నాడు. లేదు కనక, భోగి ఎదురుగానే నేనున్నాను, జనం కూడా ఎవ్వరూ లేరు, మీ బామ్మ ఏ ట్రైన్ ఎక్కేసిందో ఏమో అన్నాడు. ఓ అరగంట సేపు ఇద్దరితో మాట్లాడి వాళ్ళిద్దరినీ కలపలేక విసుగొచ్చేసింది కనకకి. సర్లీ బామ్మ, నేను క్యాబ్ బుక్ చేస్తాను, అందులో వచ్చేయి అని చెప్పింది. వీరరాఘవులకి ఫోన్ చేసి ఆ సంగతి చెప్పి వెనక్కి వచ్చేయమంది. ఫ్యాషనబుల్ బామ్మ లేచి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ బయటికి దారితీసింది. వీరరాఘవులు కూడా లేచి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. వావ్ బామ్మ, నువ్వా? ఏమిటి గెటప్, అదిరిపోయిందనుకో, తెగ సంబరపడిపోతూ చప్పట్లు కొడుతూ అంది కనక. అప్పుడే క్యాబ్ దిగి లోపలికి వస్తున్న బామ్మని చూస్తూ, సుభద్రాదేవి గారు ష్ అని ఆపుచేసి, వెనకే ఎవడో పోకిరి వెధవా రైల్వే స్టేషన్ దగ్గర నుండి మన ఇంటి వరకు నన్నే వెంబడిస్తూ వస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయకుండా ఏకంగా ఇంటికి వచ్చేస్తున్నాడు. వాడికి తగిన బుద్ధి చెప్దాం, కర్ర అందుకో అన్నది. కనక ఇల్లంతా వెతికి ఓ దుడ్డు కర్ర తీసుకుని వచ్చింది. అప్పుడే లోపలికి రాబోతున్న వీర్రాఘవులు నెత్తి మీద గట్టిగా బాధపోయింది. అది గమనించిన భయంతో వీర్రాఘవులు, కనక ఆగాడు. ఆగుగు, ఏమిటిది, నన్ను కొడుతున్నావేమిటి అని అరిచాడు కంగారుగా. అతను గొంతు గుర్తుపట్టి చప్పున ఆగిపోయింది కనక. ఏమండి మీరా? వావ్, ఏమిటండి ఈ గెటప్ అని అడిగింది. నువ్వే కదా తెగ సతాయించి వేధిస్తుంటావు వేషం మార్చుకోమని, ఇవాళ మార్చుకున్నాను, గుర్తుపట్టకపోతే ఎలా అన్నాడు ముఖం ముడుచుకుంటూ. సినీ హీరోలా ఉన్నారు, ఇక నుంచి మీ గెటప్ ఇదే ఫిక్స్డ్ అన్నది సంబరంగా చూస్తూ. వీరరాఘవులు దృష్టి అక్కడే ఉన్న ఫ్యాషనబుల్ బామ్మ మీద పడి కళ్ళు చిట్లించి చూశాడు. ఓరే ముచ్చు మొహమా, నువ్వు నిజంగానే ముచ్చు మొహాన్వేరా, నేను కనక బామ్మని, ఆ మాత్రం పోల్చుకోలేవురా అని అడిగింది. వీరరాఘవులు ఆశ్చర్యం నుంచి తేరుకోలేక మొబైల్లో కనక పంపించిన ఫోటోని, ఎదురుగా ఉన్న బామ్మని మార్చి మార్చి చూస్తుండిపోయాడు. గెటప్ మనిషిని ఎంతగా మార్చేస్తుంది అనుకోకుండా ఉండలేకపోయాడు. హైదరాబాద్ వస్తున్నా కదా, పైగా కనకాకంతా మోడర్న్గా ఉండడమే ఇష్టం కదా అని ఈ వేషంలో వచ్చాను. నువ్వు కూడా ఇవాళే వేషం మార్చుకోవాలట్రా ముచ్చుమొహం, మనిద్దరం ఒకేసారి వేషాలు మార్చుకోవడం దైవ నిర్ణయం అనుకుంటాను అన్నది బామ్మ నవ్వుతూ. అవును ఓ సారీ, అవును మేడం అన్నాడు వీరరాఘవులు. ఓరే ముచ్చుమొహం, నేను కనకాకి బామ్మనైతే నీకు బామ్మనేరా, నన్ను అలాగే పిలు, పర్వాలేదు అన్నది సుభద్రాదేవి మురుపంగా మనవణ్ణి చూస్తూ. అవును బామ్మ, ఆయన ఎంత గ్లామరస్గా ఉన్నారో చూసావుగా, నా కళ ఇన్నాళ్లకు ఫలించింది. ఏమండి, ఇక నుంచి మీ పేరు రాగ్, ఇది కూడా ఫిక్స్డ్ అన్న. బామ్మ చప్పట్లు కొట్టింది, అది తనకి ఆమోదయోగ్యమే అన్నట్టు. వీరరాఘవులు పేరు కూడానా అంటూ నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.